ఇలాంటి వసతులు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరి ఈ రోజు ఏ స్థాయికి ఎదిగినామని మరి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. నిన్నటికి మననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, 90% మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే మరి చదివిరు అని చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా కూడా మరి ప్రజలు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో అనుకున్నంతగా ఒక నమ్మకం అయితే కలగట్లేదు. ఆ నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే మన మహనీయులు బుద్ధుడు, పూలే, అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ మొదలైనటువంటి మహనీయులు ఉన్నారో వారు చూపించినటువంటి బాటలో వారి స్ఫూర్తితో మార్పు అనేది మనతోటే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మరి నా యొక్క ఇద్దరు పిల్లల్ని గౌతమ్, రాహుల్ని మరి బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గత 3 సంవత్సరాల క్రితం జాయిన్ చేయడం జరిగింది సార్. సో అక్కడ వెళ్ళినప్పుడు 20 మంది విద్యార్థులే ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి మరి మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించి అక్కడ గురుకులాలకు, నవోదయకు కోచింగ్ ఇస్తూ ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీషు, డిజిటల్ తరగతులు, అబాకస్ ద్వారా మ్యాథ్స్ మేము చేయని ప్రయత్నం అంటూ లేదు సార్ అక్కడ. మరి అక్కడ కూడా మీరు ఒకసారి సందర్శించాలని ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో అట్లా ఇప్పుడు 20 మంది ఉన్నటువంటి మరి దాదాపు మూతపడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు అయ్యారు సార్ ఆ పాఠశాలలో. సో దానికి కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సార్ లక్ష్మయ్య సారు, బాలమణి మేడం, తర్వాత శ్రీనివాస్ సారు, మేమందరం కలిసి ఒక టీం వర్క్తో పనిచేసి ఆ పనిచేయడంతో పాటు మరి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడంతో పాటు మా పిల్లల్ని కూడా అక్కడ జాయిన్ చేయడం ద్వారా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడడం తోటే మరి అక్కడ సంఖ్యను పెంచడం జరిగింది. సో అంతేకాకుండా కరోనా కాలంలో మరి ఎంతో మంది 17 నెలల పాటు మరి ఒక అభ్యసన సంక్షోభం ఏర్పడ్డది. అప్పుడు ఆ విద్యార్థులందరికీ కూడా మరి విద్యను అందించాలని మరి బేసిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాము ఒక 4 రోజుల పాటు గురుకుల కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భారత్ విద్యా మిషన్ స్థాపించి దాని ద్వారా ఈ మనం ఎవరైతే ఎదగాలనుకుంటున్నామో, ఏదైతే పేదరికం ఉందో, సో ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా విద్య, నాణ్యమైన విద్య అందిస్తేనే మరి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది సార్. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మన జీవన్ కుమార్ సార్ ఉన్నారు. జీవన్ కుమార్ సార్ మొదటి అపాయింట్ మా మాధవానిపల్లిలోకి రావడం జరిగింది 1996లో. నేను అప్పుడు అక్కడ 4వ తరగతి చదువుతున్నా సార్. నేను జీవన్ కుమార్ సార్కి ఒక శిష్యునిగా ఉన్నా, మా బాబు కూడా ఇక్కడ శిష్యునిగా జాయిన్ చేయడం అనేది ఒక నేను మంచి సందర్భంగా భావిస్తున్నా. మరి జీవన్ కుమార్ సార్ మాకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఎదిగి మన కుటుంబం కోసం పనిచేయడమే కాదు, సమాజం కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఏదైతే బీజాలు మా లోపల వేసిండో మరి వాటిని పురికిపుచ్చుకొని మరి మహనీయులు చూపించినటువంటి మార్గంలో మరి ముందుకెళ్లడం జరుగుతుంది. మరి సార్ వంశీకృష్ణ సార్ గారిని మేము 98లో రెసిడెన్షియల్లో లింగాల్లో నేను ఉన్నాను సార్. అప్పటి నుంచి చూస్తున్నా సార్. అప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడం జరిగింది. గెలుపోవటం పక్కకు పెట్టి నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ప్రజలు అసలు పేదరికం అనేది ఉందంటే విద్యా వైద్యం ద్వారానే మరి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినటువంటి ఇంతో అంతో వచ్చినటువంటి డబ్బులను ఆ రెండింటికి ఖర్చు చేయడం ద్వారానే వాళ్ళు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. సో వీళ్ళని బయటపడేయాలని చెప్పేసి మరి ప్రజా వైద్యులుగా మీరు ముందుండి రీసెంట్ గానే మన గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సర్జికల్ క్యాంపు ద్వారా 100 మందికి మరి ప్రాణాన్ని అందించినటువంటి గొప్ప డాక్టర్ గా మిమ్మల్ని చూసి మేము ఎంతో స్ఫూర్తి పొందుతున్నాం సార్. సార్ ఈ హాస్పిటల్స్ తో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఈ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా మీరు గొప్పగా తీర్చిదిద్దాలని, మీరు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ షెడ్యూల్లో ఆ పాఠశాలను సందర్శించాలని, అక్కడ ఉన్నటువంటి వసతులు మెరుగుపరిచి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ స్థాయిలో మీకంటే గొప్ప స్థాయిలో ఎదిగే విధంగా మీరు తీర్చిదిద్దారని మరి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు, అసమానతలు, ఈ అన్యాయాలు ఇవన్నీ రూపపడతాయి. కాబట్టి మనందరం కూడా చేయి కలిపి మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎవరికి ఏది తోస్తే అది మరి సహకారం చేసుకుంటూ ఈ పాఠశాలను బలోపేతం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి మరి అనునిత్యం మరి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అలాంటి అవకాశాలు రావాలంటే మనం ఏం చేయాలంటే మీరందరూ కూడా చదువుకోవాలి. ఎప్పుడు కూడా చెడు విషయాలకు వెళ్లకుండా మరి సారోళ్ళు ఏం చెప్తే ఆ రోజు శ్రద్ధగా విని, మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే అప్పుడే సారోళ్ళని అడిగి మరి తెలుసుకొని ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకొని రాసుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుస్తారు. మీరు కూడా ఒక రోజు ఇట్లా బయటకు వచ్చి మీరు కూడా చెప్పుకునే స్థాయికి మీరు అందరూ కూడా ఎదగాలని, మనందరం ఎదిగినప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి సాధించినట్లు అవుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
మరి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. అన్నిటికి మించి నేను వెంకటేశ్వర మరోసారి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళ టీచర్స్ లెక్చర్స్ వీళ్ళంతా ఏం చూస్తున్నారంటే మంచి స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించాలి, పిల్లలు బాగా పైకి పోవాలని చూస్తున్నారు. కానీ కార్పొరేట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్సే ఇంజనీరింగ్ మెడికల్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కొట్టట్లేదు. మామూలు స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ బ్రహ్మాండంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూలే తెలియదు. నా ఎడ్యుకేషన్ లైఫ్ లో ప్రైవేట్ స్కూల్ అని తెలియదు, ట్యూషన్ కూడా తెలియదు, కోచింగ్ కూడా తెలియదు. నా ఎంబీబీఎస్ కోచింగ్ లేదు, పీజీ కూడా కోచింగ్ లేదు. కష్టే పని, నో పెయిన్ నో గెయిన్.